హాయ్ అండి, ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ చేస్తాను. 1 కిలో ఫిష్ తీసుకున్నాను. వాటిని కట్ చేసుకుని పీసెస్ కింద తీసుకొచ్చాను. నేను తీసుకున్నాక వాటిని సాల్ట్ అండ్ లెమన్తో నీట్గా కడుక్కున్నాను. స్మెల్ రాకుండా లెమన్ రసంతో నేను కడుక్కుని పీసెస్ కింద వేరు చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను మసాలా సరుకులు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, అండ్ మెంతులు తీసుకున్నాను, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను మిక్సీ అనేది పట్టుకుంటాను. మిక్సీలో జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటానండి. మసాలా పేస్ట్ కింద చేసుకుంటాను. మిక్సీ పెట్టుకున్నాను. ఒక బౌల్లో మసాలాని పేస్ట్ కింద చేసుకున్నానండి. నేను కచ్చాబచ్చాగా పెట్టుకున్నాను, ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను నెక్స్ట్ నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నా, 2 టమాటోస్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నా. 2 టమాటోస్ని కూడా మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే గ్రేవీ కోసం స్కిన్ చేసుకుంటాను. జ్యూస్ గ్రేవీ బాగుంటుంది. టమాటాస్ కూడా జ్యూస్లా చేసుకున్నాను. నేను మిక్సీలో వేసుకుని 1 కప్పు తీసుకున్నాను. ఇది కూడా నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నా మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫిష్ని నీట్గా కడుక్కున్నాను. నేను నీట్గా వాష్ చేసుకున్నా. సాల్ట్ అండ్ లెమన్ వేసుకుని వాష్ చేసుకున్నాను. నేను పీసెస్ని శుభ్రంగా కడుక్కున్నాను. నీసు వాసన పోయేలా కడుక్కున్నాను. మొత్తం చూడండి ఎంతలా కనిపిస్తున్నాయో. మొత్తం లెమన్ వేసుకుంటే నీసు వాసన రాదండి కర్రీ. నేను బాగా కడుక్కున్నాను. వీటిని 3 టైమ్స్ కడిగాను. నెక్స్ట్ చెప్పాను కదండి, ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ తీసుకున్నాను, మసాలా పేస్ట్ మిక్సీ పట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటా సూప్ కింద చేసుకున్నాను కదండి, 1 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడైతే నేను గిన్నె పెట్టుకుంటున్నా. వెడల్పు తీసుకోవాలండి గిన్నె. వెడల్పు ఉంటే మనకి పీసెస్ అనేది విడకుండా ముక్కలు అవ్వకుండా ఉంటుంది. అందుకే నేను కొంచెం వెడల్పు ఉన్నది తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆయిల్ పోసుకుంటాను అందులో. ఇప్పుడు నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక నేను అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుంటాను. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి, వేయించుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గేమో చూసుకుందామండి ఒకసారి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడైతే ఇందులో నేను మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ ఆడుకున్నాం కదా, అదైతే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో నేను టమాటా గ్రేవీ కోసం పట్టుకున్నాను కదండి, మిక్సీ పట్టుకున్నాను కదా, అదైతే వేసుకుంటున్నాను.
కొంత టైం మూత పెట్టుకుని మగ్గించుకుంటాము. నేను ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టిన పక్కన పెట్టుకున్నాను కదా, గుజ్జు గింజ చేసుకున్నాను. ఆ గుజ్జును అనేది పోసేసుకుంటున్నాను. పులుసు పోసుకున్నాను కదండి. ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు, పసుపు, కారం అనేది వేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసుకున్నానండి. ఇప్పుడు అయితే కలుపుకుంటున్నాను మొత్తం. ఒక మంట తగిలించుకున్నాక ఫిష్ పీసెస్ అనేది నేను వేసుకుంటానండి ఈ పులుసులో. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో పీసెస్ వేసుకుందామండి. ఫిష్ పీసెస్ నీటి కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాము. ఈ ములిగేలాగా సెట్ చేసుకుందాము పీసెస్. ఫైనల్గా ములిగాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. ఒకసారి నేను గట్టి పెట్టకుండా దాగబెట్టుకుని మొత్తం తిప్పుకున్నానండి. గట్టి పెడితే ఏమవుతుందంటే పీసులు అన్నీ విడిపోతాయి. అలా కాకుండా నేను మసిగుడ్డుతో దాగబట్టుకుని మొత్తం రౌండ్గా తిప్పుకున్నాను. బాగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఇందులో నేను ఫిష్ మసాలా వేసుకుంటున్నానండి. టేస్టీ కోసం ఫిష్ మసాలా. బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడైతే ఇందులో నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను, వాష్ చేసుకుంది. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను అండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఫైనల్గా అయితే కుక్ అయిపోయిందండి. బాగా కుక్ అయింది, దగ్గరకు వచ్చింది. పులుసులా కాకుండా ముక్కగా పట్టి పులుసు అంతా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే దించేసుకుందాం. ఇది కూడా నేనైతే ప్లేట్లో పెట్టుకున్నాను. ఫైనల్గా రైస్ అండ్ 2 పీసెస్ వేసుకున్నాను. పీసెస్ చూడండి ఎలా కనిపిస్తున్నావు. బాగా కుక్ అయ్యింది. పులుసులా కాకుండా బాగా ముక్కలకి పట్టి. మా ఫిష్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.